అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే సండే స్పెషల్ అండి. మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏమేం చేస్తామనేది మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలా కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు అయితే మార్నింగ్ కొంచెం లేట్గా లేచానండి. డైలీ అయితే కొంచెం త్వరగానే లెగుస్తాను, 5 అవ్వకుండా లెగుస్తాను. ఈరోజు సండే కదా అనేసి కొంచెం లేట్గా లేచనమాట. లెగిసి టీ అయితే పెట్టాను. మా హస్బెండ్ లోపల తాగుతున్నారు ఫోన్ చూసుకుంటూ. టీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటనేది అయితే చూడాలి. పాప కూడా పాలు కలిపి ఇస్తాను, పాలు తాగుతుంటాను. మనీ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. రీతు హాయ్. గుడ్ మార్నింగ్ రీతు. రీతమ్మా గుడ్ మార్నింగ్ చెప్పు. జీ కాదు. సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటో తెలుసా? బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రవ్వ దోశ వేస్తున్నానండి పాపకి. ఇది పాపకి అయిపోయిన తర్వాత మేమైతే వేసుకుంటాము. ఇందుకు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేస్తున్నారు? సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మాది వచ్చేసి రవ్వ దోశ అన్నమాట. టిఫిన్లు అవుతున్నాయి ఇప్పుడు. టిఫిన్లు అయిపోయిన తర్వాత లంచ్ ఏంటి అనేది చూడాలి. ఏంటమ్మా నీకే దోశ వేస్తున్నాను, దోశ తినవా? రవ్వ దోశ తింటావా? చెప్పు, రవ్వ దోశ తింటావా? ఎత్తుకోవాలంటే పాపని. దా గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, మరి ముద్దు పెట్టు. థ్యాంక్ యూ రీతు. రీతు హాయ్. ఇప్పుడే మా పాపకు స్నానం చేయించానండి. స్నానం చేయించి జడేసాను. కానీ ఎంతసేపు ఉంచుకుంటుంది ఏంటో చూడాలి. ఉంచుకుంటామా? రీతు హాయ్ చెప్పు. హాయ్ రీతు హాయ్ చెప్పమ్మా. ఏయ్ నేను దువ్వాను కదా, నీకెందుకు మళ్ళా? అమ్మమ్మమ్మ అప్పుడే స్టార్ట్ చేసేసింది. ఆగు రీతు. అమ్మాయి ఏంటమ్మా ఇది? అలా చెయ్యకూడదు. జుట్టు ఎక్కువ పెరిగిపోయింది కదా, కంట్లో పడిపోతుంది. పీకేసింది, వెంటనే పీకేస్తుంది అసలు. సరే బాయ్ రీతు, ఆచి వెళ్తున్నాను. బాయ్ బాయ్ బాయ్. మొదలు పెట్టానండి. రైస్ పెట్టేశాను. ఇప్పుడైతే గుడ్లు ఫ్రై చేస్తున్నాను కర్రీకి. గుడ్లు కర్రీ చేద్దామని. ఏమా ఇక్కడ పాపను ఎత్తుకోవాలంట. వంట నువ్వు చేస్తావా? ఎత్తుకుంటాను. నువ్వు చేస్తావా? తిను, బిస్కెట్ తిను. అమ్మ బిస్కెట్ తిను. బాగుందా? ఇక్కడ పనులు ఇలా అవుతున్నాయండి. మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్ళారు పనులని. ఇక్కడ నేను ఇప్పుడే రైస్ పెట్టి కర్రీ అయితే వండుతున్నాను. సండే స్పెషల్ గుడ్లు మాట. ఇందుకే మీ ఇంట్లో మీరేం చేస్తున్నారు? సండే స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే కూర రెడీ అవుతుందండి. లాస్ట్కి వస్తుంది. ఇప్పుడే కొత్తిమీర వేసాను. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాను. కూర అవ్వగానే పాపకైతే అన్నం తినిపించేయాలి. హాయ్ చెప్పు. హాయ్ మనీ. బయట కూర్చుని టైంపాస్ చేస్తుందన్నమాట. ఇంకా వంట అవుతుంది. కర్రీ అవ్వగానే పాపకి అన్నం తినిపిస్తాను. ఇప్పుడు వాళ్ళు తింటారు, వాళ్ళు తింటారు. ఇప్పుడు లంచ్ చేసామండి నేను, మా హస్బెండ్. మా పాప పడుకుంది ఫోన్ చేసి. నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నా.
లంచ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నామండి. ఇంక లెగిసిన వెంటనే ఇంక పాపకైతే పాలు కలిపేసి ఇచ్చేసాను. ఈ రోజు వీడియో ఇదండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలా కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ సండే మాకు ఇలా గడిచింది. మీకు ఎలా ఉంది సండే? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.